వినాయక చవితి అయితే అంగరంగ వైభవంగా మొదలైంది. కానీ ప్రతి సంవత్సరం లాగా భక్తులు 9 రోజుల తర్వాత అయితే ఉంచకూడదు. చాలా వరకు డీజేలు బ్యాండ్ మేళాలు సమయానికి రాలేక వాళ్ళు ఇష్టానుసారంగా తీస్తుంటారు. సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో ఈసారి అలా కుదరదంటున్నారు పురోహితులు. ఎట్టి పరిస్థితుల్లో 9 రోజులు పూర్తయిన వెంటనే వినాయకుని నిమజ్జనం చేయాలి. ఎందుకంటే గ్రహణం సందర్భంగా ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఉంచకూడదని పురోహితులు రామలింగయ్య శర్మ లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. నమ శివాయ నమః. నా పేరు వావిలాల రామలింగయ్య శర్మ, వల్లాల గ్రామం, శాలిగౌరారం మండలం, నల్గొండ జిల్లా. ఈ దేవాలయం అర్చకుణ్ణి, పురోహితుణ్ణి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ కూడా వినాయకానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మనకు ఈ సంవత్సరం 27వ తారీఖు బుధవారం నుండి వినాయక ఉత్సవాలు మొదలవుతూ ఉంటాయి. అసలు వినాయకుడు అనేది ఒక వ్రతం మాత్రమే. ఇది కేవలం 9 రోజులే పూజ చేయాలి. 9 రోజుల కంటే ఎక్కువ చేయటానికి వీల్లేదు వాస్తవానికి. కానీ ఇప్పుడు డీజే దొరకలేదని, బ్యాండ్ దొరకలేదని అందరూ కూడా మీ ఇష్టం వచ్చినట్టు 11 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఉంచుకుంటున్నారు. అది అస్సలే సరైన విధానం కాదు. అందుకనే ఈసారి గ్రహణం వచ్చింది. మీరు చెప్పినట్టు ఇంటలేరని గ్రహణం వచ్చింది. గ్రహణ వ్యధ గ్రహణ శూల అని ఉంటుంది. అంటే గ్రహణం కంటే ముందు రోజు వచ్చేదాన్ని గ్రహణ వ్యధ అంటారు. 7వ తారీఖు నాడు మనకు చంద్రగ్రహణం ఉంది. ఈ సంవత్సరము సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. చంద్రగ్రహణం అంటే సాయంత్రం ఉంటుంది. అయినా కూడా 6వ తారీఖు నుంచే గ్రహణ ప్రభావం ఉంటుంది. అంటే ఎంత పెద్ద మొనగాడైనా 5వ తారీఖు నాడే వినాయక నిమజ్జన చేసేయాలి. 27 నుంచి 5వ తారీఖు వరకే వినాయక ఉత్సవాలు చేసుకోండి. అసలు 9 సంఖ్య నవరాత్రి అంటే రాత్రి కావాలని కూడా లేదు. 9 పూజలు 9 రాత్రి అయిపోతే పూజ చేసి కదిలియొచ్చు. దానికి శుక్రవారం కదిలియొద్దని అష్టం వచ్చింది అక్క పసుపు కుంక ఎడిపోద్ది అంటది. ఒక ఎడిపోతుంది పసుపు కుంక మన చెరువులోనే ఉంటుంది. మన చెరువు నీళ్ళు మనం తాగుతున్నాం. మన కృష్ణా నదిలోనే ఉంటున్నాయి. మనం యద్భావం తద్భవతి. మనం మంచిని కోరుకోవాలి కానీ మనం మొదలే ఏదో ప్రకటించకూడదు. అది సరైన విధానం కాదు. కాబట్టి వినాయక మంటపాలకు, వినాయకుడిని పూజించే వారికి, యువతి యువకులందరికీ నేను చెప్పేది ఏమిటంటే తప్పనిసరిగా 9వ రోజు వరకే పూజలు నిర్వహించండి. 9వ రోజు కదిలించండి. అథవా తప్పని పరిస్థితిలో 5వ తారీఖు నాడు దేవుణ్ణి కదిలించి ఆ రోజే నిమజ్జన చేయాలి. మాకు బ్యాండ్ దొరకలేదు, డీజే దొరకలేదు అనే భావన వద్దు. వినాయకుని నిమజ్జన చేసి తర్వాత డీజే పెట్టి ఎగురుది కాకపోతే కానీ 5వ తారీఖు వరకే నిమజ్జన చేయాలి. 5వ తారీఖు దాటితే 6వ తారీఖు నిమజ్జన చేయడానికి వీల్లేదు. దీన్ని ప్రతిష్ట, స్థిర ప్రతిష్ట అంటే మూల విరాటు రాతి విగ్రహాలు ప్రతిష్ఠించి కదలిక లేకుండా కదలేని వాటికి ఏం చేస్తాము? గ్రహణం అయిపోగానే శుద్ధి చేసి బ్రాహ్మణులు పూజ చేసి మళ్ళీ ధూప దీపాలు వేసి అది కదలంది కాబట్టి దానికి మళ్ళీ సంకల్పం చెప్తారు. కానీ ఓసారి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ చేయటం ఈ మట్టి విగ్రహాలకు కానీ వీటికి వీలు కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కదిలిచ్చిన తర్వాత నిమజ్జన చేయాల్సిందే వాస్తవానికి. మరి చాలా మంది కూడా నిన్నటి పూలు అట్నే ఉంచుతున్నారు, మన్నటి పత్రి అట్నే ఉంచుతున్నారు. అలా కాదు, పొద్దునట్టు లేవంగానే పాత పూలు అన్ని తీసేసి శుభ్రం చేసి ఉంచాలి విగ్రహాలు అని మేము చెప్తున్నాము. గ్రహణం ఉంది కాబట్టి తప్పకుండా మీరు 5వ తారీఖు వరకే నిమజ్జన కంప్లీట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.